బుచ్చిరెడ్డిపాలెం మండలంని జొన్నవాడ ఇసుక రీచ్ లో ఇసుక అక్రమ రవాణా దందా జోరుగా సాగుతోంది అని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జొన్నవాడ ఇసుక రీచ్ నుండి మండలంలోని పలు ప్రాంతాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెనుపల్లి సర్పంచ్ ఓడా పెంచులయ్య గ్రామస్తులతో కలిసి అక్రమ ఇసుక ట్రాక్టర్లు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల నడుమ వివాదం ఏర్పడింది. ట్రాక్టర్ డ్రైవర్ ఆవేశంతో సర్పంచ్ వారి వర్గీయులపై దుర్భాషలాడటం జరిగింది. అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ తన యజమానికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ట్రాక్టర్ యజమానులు సిగిరి ప్రణీత్, సిగిరి ప్రసాద్లతో పాటు పలువురు ఇసుక అక్రమార్కులు డ్రైవర్ తో కలిసి కర్రలతో సర్పంచ్తో పాటు వారి పార్గీయులపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితులకు గాయాలయ్యాయి. ఇసుక రవాణాను అడ్డుకుంటే చంపేస్తామంటూ బాధితులను బెదిరించి అక్కడి నుంచి ఉడాయించారు. గాయపడిన వారిని 108 లో బుచ్చి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా పెనుపల్లి సర్పంచ్ పెంచులయ్య మాట్లాడుతూ అక్రమ ఇసుక ట్రాక్టర్లు అడ్డుకుంటే తమపై విచక్షణ రహితంగా దాడి చేశారని వాపోయారు. దీనిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏమైందన్న లాగితే బైక్ వెనకొచ్చింది ఎట్టు పోయింది అది నాకేం తెలుసు. నేను పెనుపల్లి గ్రామ సర్పంచ్ని. ఈరోజు ఈ జొన్నవాడ నుంచి ఇసుక ట్రాక్టర్లు ఈ విధంగా తోలుతూ ఉంటే నేను సురేష్ రెడ్డి మా అన్న వెంకటేశ్వర్లు వచ్చి ఆ ట్రాక్టర్ని ఆపడం జరిగింది. ఆపిన 5 నిమిషాల లోపల వాళ్ళ అనుచరులు జొన్నవాడ వాళ్ళ అనుచరులు అందరూ వచ్చి 20 మంది వచ్చి మమ్మల్ని విచ్చలవిడిగా కొట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా మా అమ్మగారు బయటకు వస్తే మా అమ్మగారిని కూడా కొట్టడం జరిగింది. వాళ్ళు జొన్నవాడలో ఇంతకుముందు విశాలాంధ్రలో పనిచేస్తున్న పెంచులయ్య కొడుకులు 3, నాచిన వెంకటేశ్వర్లు, ఇంకా ఆ పెంచులయ్య తోటి వచ్చిన వాళ్ళ ఊరోళ్ళు ఒక 10 మంది. దీని మీద ఎమ్మెల్యే గారు సీరియస్గా తీసుకొని బాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.